ఇప్పుడు మనం కొన్ని ఈజీ మెథడ్లో వెర్బ్ ఫార్మ్స్ నేర్చుకుందామా. V1 వచ్చేసి మనకి ట్రై అంటే ఏంటి? ప్రయత్నించు. V2 ఏమవుతుంది? ట్రైడ్. V3 ట్రైడ్. అలాగే నెక్స్ట్ టేర్ అంటే చింపు అని అర్థం. అలాగే టోర్ చింపాను, టోర్న్ చింపాను. అలాగే త్రో అంటే విసిరివేయు అని అర్థం. మరి V2 ఏమవుతుంది మనకి? త్రూ. V3 థ్రోన్. వెకేట్ అంటే ఖాళీ చేయడం. వెకేట్. V2 వెకేటెడ్. V3 వెకేటెడ్. నెక్స్ట్ యూటిలైజ్ అంటే సద్వినియోగం చేయు. V2 యూటిలైజ్డ్. V3 యూటిలైజ్డ్. అలాగే అప్సెట్ అంటే నిరాశ చెందు అని అర్థం. మరి V2 ఏమవుతుంది? V2 కూడా అప్సెట్ అవుతుంది. V3 కూడా అప్సెట్ అవుతుంది. ట్రై అంటే ప్రయత్నించు, ప్రయత్నించాను. అలాగే మనకి టేర్ అంటే చింపు, చింపాను. అలాగే త్రో అంటే విసరడం. విసిరాను. వికెట్ అంటే ఖాళీ చేయడం. ఖాళీ చేశాను. అలాగే యుటిలైజ్ అంటే సద్వినియోగం చెయ్యు. యుటిలైజ్డ్. సద్వినియోగం చేశాను. అప్సెట్ అంటే నిరాశ చెందు. అప్సెట్ నిరాశ చెందాను అని అర్థం.